అనుమతితో నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కింద ఈ ప్రాంతానికి నీళ్లు రావడానికి ఎస్ఆర్ఎస్పికి డీసిల్టేషన్ అండ్ డీసెడిమెంటేషన్ కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తీసుకొచ్చే ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా మరి వారి నిర్మాణం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు చాలా చోట్ల చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి. అవి కూడా టేకప్ చేస్తాము. దామోదర్ రెడ్డి గారి కోరిక మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి తీసుకొస్తాం. మరి వారు చేసిన కృషి, వారి ప్రయత్నం గుర్తింపు చేయడానికి, ప్రజల్లో శాశ్వతంగా నిలబడడానికి మరి ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారిని వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2గా నామకరణం చేయవలసిందిగా వారికి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేమందరం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులము, ఎంపీలము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఉమ్మడి కృషితో మరి దామన్న ఆశయాలు నెరవేర్చడానికి మరోసారి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ముందు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట కొనడానికి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయడానికి, 100కి 100 మరి విజయం సాధించడానికి మేము అందరం కూడా మరి కలెక్టివ్ గా, సంఘటితంగా, యూనిటీతో ముందుకు పోతాం. తప్పనిసరిగా ఏ కార్యకర్తకి, ఏ నాయకునికి, ఏ గ్రామంలో, ఏ తండలో, ఏ ఎస్సీ వాడల్లో ఇబ్బంది వచ్చినా రామాన్ని గుర్తుపెట్టుకొని మీకు అండదండలుగా, మీకు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మరి రామన్న గారికి, వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తూ మీ అందరం కూడా సర్వత్వం ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రామన్న.